నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు మంచి ఆఫర్ తీసుకొని వచ్చారు. ఏ కార్గో 800 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని 950 ఫిల్స్, సి కార్గో 450 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్, ప్యాకింగ్ ఫ్రీ, డోర్ టు డెలివరీ, ఫ్రీ సర్వీస్, ఇక ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో చూసుకున్నా, ఇండియాలో చూసుకున్నా సరే, ఆడపిల్లలు, అమ్మాయిలు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రక్షణ కరువైపోతూ ఉంది. కువైట్ లో మనం చూసుకుంటే చాలా దారుణం జరిగింది. ఒక తండ్రే వేరే వారి సహాయం తీసుకుని తన యొక్క కూతురి పైన అత్యాచారం చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, కువైట్ లో ఒక తండ్రి మనం చూసుకుంటే తన యొక్క బంధువుల సహాయంతో, అలాగే తనకు తెలిసిన వారి సహాయంతో మొత్తం ముగ్గురు మనం చూసుకుంటే నిందితులైతే ముగ్గురు ఉన్నారు. అందులో ఒకరు చూసుకుంటే తండ్రి అన్నమాట. తన యొక్క కూతురిని ఎలాగైనా సరే తనతో లైంగికంగా పాల్గొనాలని చెప్పేసి ప్రతిరోజు ఆమెనైతే వేధించేవాడు. అలాగే వేధించినా సరే తండ్రి కాబట్టి ఆ యొక్క పాప అయితే బయట పెట్టలేదు. ఎలాగైనా సరే తనను లొంగ తీసుకోవాలని చెప్పేసి తన యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో ఆ యొక్క బాలికను మొదటగా అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసిన తర్వాత ఆ యొక్క తండ్రి ఆమె పైన అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అత్యాచారం చేశారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్ లో ఇటువంటి దారుణం ప్రస్తుతం సంచలనంగా మారింది. అలాగే వాళ్ళు అత్యాచారం చేసిన తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. అలాగే బాధితురాలి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి అయితే వెళ్లి విషయం చెప్పడం జరిగింది. ఇలా నాన్న మరియు అలాగే ఇద్దరు నా పైన అత్యాచారం చేశారని చెప్పేసి. అలాగే ఆమె వెంటనే స్పందించి పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది. నా కూతురికి ఇలా అన్యాయం జరిగింది, నా భర్తతో సహా మొత్తం ముగ్గురు ఇలా చేశారని చెప్పి ఆమె కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు ముందుకు తాజాగా ఈ యొక్క కేసు విచారణకు రాగా సాక్ష్యాధారాలు పరిశీలించిన కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే ఈ యొక్క ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఇక తండ్రికి కూడా జీవిత ఖైదు వేయడం జరిగింది. నాకు తెలిసి జీవిత ఖైదు కాకుండా మరణ శిక్ష విధించి ఉంటే కానీ ఇంకా బాగా ఉండేది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క తండ్రి ఇలా చేయడం చాలా బాధాకరం. అలాగే సొంత ఇంట్లోనే తండ్రి నుంచే రక్షణ కరువైతే తండ్రి నుంచి గాని, తోబుట్టువుల నుంచి గాని, చుట్టుపక్కల ఉన్న సమాజం నుంచి కానీ, బయట వారి నుంచి కానీ ఆడపిల్లలకు, అమ్మాయిలకు రక్షణ లేకపోతే గాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే బాధితురాలి తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. నా బిడ్డను నా యొక్క మొగుడే ఇలా చేస్తారని చెప్పి నేను కలలో కూడా ఊహించలేదు. కన్న కూతురి పైన ఎవరైనా ఇలా చేస్తారని చెప్పేసి ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీ పిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.